హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం ఎరైస్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం అండి. ఇంతకుముందు వీడియోస్లో మనం ఎరైస్ని క్రియేట్ చేసిన ఎరైస్కి ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేయొచ్చు అన్న విషయం గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు ఎరైస్ క్రియేట్ చేసిన ఎరైస్కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏం చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం అండి. సో నేను ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు అని ఒక ఇంపార్టెంట్ తీసి లిస్ట్ చేసి పెట్టానండి ఆల్రెడీ. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ ప్రతిదీ కూడా మనకి ఎలా పనిచేస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందామండి. మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క వర్డ్లో మనకి మీనింగ్ తెలిసిపోద్ది. సమ్ అంటే టోటల్ చేస్తుందండి. మీన్ మీకు తెలిసిన విషయమే. ఓకే, మీడియన్, ఓకే, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం, మ్యాక్సిమం, సార్ట్, డాట్. ఈ డాట్ ఏంటనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. మిగతా ఎన్ని వర్డ్స్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఏంటనేది మీకు తెలిసిపోయినాయి అని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఫస్ట్ వన్ బై వన్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం సమ్ చేద్దాము. సో ఎన్పి డాట్ సమ్ని యూజ్ చేద్దాము. సో యూజ్ చేయాలంటే మనం ఒక ఎరే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎరే పని చేయాలంటే మనం నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకుందామండి. సో నంపైని ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఒక అరే క్రియేట్ చేసుకుందామండి. సో అరే ఎలా క్రియేట్ చేసుకుందామంటే ఏ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి చేసుకుందామండి. ఎన్పి డాట్ ఏ రేంజ్. ఓకే అండి, ఏ రేంజ్లో 1 నుంచి ఒక 10 జనరేట్ చేయమని చెప్పేసి ఎన్పి డాట్ పెట్టాలండి. ఇక్కడ ఇప్పుడు ప్రింట్ ఏఆర్ఆర్ 1 చూసారా, మనకి 1 నుంచి 9 లిస్టు వచ్చేసిందండి. ఓకే అండి, ఇప్పుడు ఈ లిస్ట్కి ఎన్పి డాట్ సమ్ని అప్లై చేద్దామండి. ఓకే అండి, ఇది మనకి ఏంటంటే 1D అండి, 1 డైమెన్షనల్ లిస్ట్ అనమాట. ఓకే, అలాగే షేప్ ఏంటండి, కేవలం 9 అంతే. 1 డైమెన్షనల్లో ఒకటే ఉంటుంది కాబట్టి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిసే ఉంటుంది కాబట్టి వై యాక్సిస్ ఉండదు కాబట్టి, అంటే వర్టికల్గా ఉంటుంది కానీ హారిజాంటల్గా ఉండదు. అందుకనే సో 9 మనం ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం కదండి, ఈ ఎరే పక్కన షేప్ పెట్టామంటే అండి చూసారా 9 మనకి 9 ఉందండి. అలాగే ఎండిమ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇదిగోండి 1 డైమెన్షనల్. ఓకే, సో అలాగా మనం డైమెన్షనల్, షేపు రెండు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మనకు లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ని మనం ఎన్పి డాట్ సమ్ని అప్లై చేద్దామండి. సో ఎన్పి డాట్ సమ్ ఏఆర్ఆర్, దీనికి సమ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని పెడుతున్నానండి. ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. దీన్ని వేరియబుల్ నేమ్ తీసుకుని ఎన్పి డాట్ సమ్ అని రాసి దాంట్లో ఏఆర్ఆర్ 1ని పాస్ చేస్తున్నానండి. పాస్ చేశాక ఎస్ని ప్రింట్ చేస్తానండి. చూసారా 45 వచ్చింది. ఈ 45 ఏంటంటే అండి ఎస్, సమ్ అంటేనే యాడింగ్ అండి. సో ఏం చేసిందంటే అండి ఈ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని యాడ్ చేసేసి ఆ రిజల్ట్ని మనకి ప్రింట్ చేస్తుందండి. అదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలా 1Dకి అయితే చేయొచ్చు. సో మరి 2D విషయం కూడా చూద్దామండి. అంటే 2Dలో మల్టిపుల్ రోస్, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదండి. సో దాన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో సేమ్ ఫంక్షన్ మనం యూజ్ చేసి, ఇది ఫంక్షన్ను ఏ రేంజ్ ఫంక్షన్ని, ఓకే, ఒక 2D అరేని క్రియేట్ చేద్దామండి. ఓకే అండి, సో 2D అరేని క్రియేట్ చేయాలి అంటే అరేంజ్ ఏదైతే ఉందో ఎరై 2 అని ఉంది కదండి, ఎరై 2 అని పెట్టాను నేను. దీన్ని రీషేప్ చేయాలండి. రీషేప్ చేస్తే అప్పుడు మనకి వచ్చిద్దండి. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు సింగిల్ డైమెన్షన్లో ఉంది ఇది. సో ఇప్పుడు ఏఆర్ఆర్ 3 అని చెప్తున్నానండి. ఏఆర్ఆర్ 3 అని ఏఆర్ఆర్ 2 డాట్ రీషేప్. ఓకే, రీషేప్ అని డైరెక్ట్గా ఇచ్చి ఇక్కడ మనకి 9 ఉన్నాయి అంతే కదండి. 9 జనరేట్ అవుతున్నాయి. 9 అంటే 3,3, ఎందుకంటే 3 రోస్ 3 కాలమ్స్ వస్తాయండి. 9 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి లోపల లిస్ట్లో. ఓకే, మనం ఇందాక ఆల్రెడీ షేప్ చెక్ చేసామండి. మనం షేప్ చెక్ చేసినప్పుడు 9 వచ్చింది. సో 3,3, 9 అంటే 3,3 తప్ప, లేదా 1,9 తప్ప రెండో ఆల్టర్నేటివ్ లేదు.
సో కాబట్టి షేప్ సక్సెస్ఫుల్గా జనరేట్ అవ్వాలంటే 3,3. ఓకే అండి. సో దీన్ని ప్రింట్ చేస్తున్నానండి. ARR2 సారీ 3 అండి, నాట్ 2. సో 3ని ప్రింట్ చేస్తున్నానండి. సో 3 ప్రింట్ చేసుకుంటే మనకి ఇదిగోండి లిస్టు, మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్, అంటే 3 rows 3 columns వచ్చేసినాయి. సో ఇప్పుడు వీటిని ఎలా యాడ్ చేస్తాం? సో ఇదే ఫంక్షన్ నేను దీనికి అప్లై చేస్తాను చూడండి. సో ఇక్కడ 3 డైమెన్షన్ కదండి. సో DS అని పెడతాము, డైమెన్షన్స్ సమ్ అని. ఓకే, ఈక్వల్ టు np.sum ARR3. ఓకే, సో ప్రింట్ చేయలేదు, ప్రింట్ కూడా చేస్తాను అండి. ప్రింట్ DS, ఇది కూడా సేమ్ టోటల్ వచ్చిందండి. అయితే ఇది చేస్తే ఏంటి, ఇది చేస్తే ఏంటి అని అనుకోవచ్చు, కానీ మల్టీ డైమెన్షన్లో ఒక ఆప్షన్ ఉందండి మనకి. ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ సమ్ చేసేటప్పుడు అండి, మరి ఇక్కడ గమనించండి, నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం షిఫ్ట్ ట్యాబ్ అని జూపిటర్లో క్లిక్ చేస్తే యాక్సెస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఈ యాక్సెస్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఒక్క రోలో, అంటే ఈ రోని మాత్రమే యాడ్ చేయి, ఈ కాలమ్ను ఈ రోని మాత్రమే యాడ్ చేయి, ఈ రోస్లు మాత్రమే, అంటే ఈ 3 rows మాత్రమే యాడ్ అవుతాయి. అదే కాలమ్ని యాడ్ చేయమని అనుకోండి, కాలమ్స్ మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. సో ఎలాగో చూపిస్తానండి. ఇక్కడ కామా పెట్టి యాక్సెస్ ఈక్వల్ టు, ఓకే, సో ఇప్పుడు నేను 0 ఇస్తున్నాను. 0 అంటే ఏంటండి, రోసు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే దాన్ని ప్రింట్ చేస్తున్నానండి. చూసారా, మనకి 12, 15, 18 వచ్చింది. 12 ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి మనం. సో 7, 4, 1 అండి. 7 + 4 11, 1 12. చూసారా, సో మనకి కాలమ్స్ అన్నీ 0 అంటే కాలమ్స్ యాడ్ అయినాయి అనమాట అండి. ఇప్పుడు 1 అన్నాను అనుకోండి, రోస్ యాడ్ అయిపోతాయి. చూడండి, రోస్ యాడ్ అయిపోయినాయి. 1 అంటే రోస్ యాడ్ అయిపోయినాయి. అదే 0 అన్నానంటే కాలమ్స్ యాడ్ అయిపోతున్నాయండి. చూసారండి మీకు. సో అలాగా మనం రోస్ని కాలమ్స్ని ఇండివిజువల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, అర్థమైంది కదండి మీకు. సో ఈ మల్టీ డైమెన్షన్లో ఈ సమ్ యూజ్ చేస్తే ఇది ఒక రకమైన యాడింగ్ చేయొచ్చు అనమాట, దేనికి దానికే. లేదు నాకు అంతా టోటల్ కావాలనుకోండి, ఈ యాక్సెస్ని యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే అండి. సో అది సమ్ అంటే అండి. సో నెక్స్ట్కి వస్తే మీన్ అండి. సో మీన్ మీకు తెలిసిన విషయమే కదండి. మీన్ అంటే ఏంటండి, మన దగ్గర లిస్ట్లో ఒక 10 నెంబర్లు ఉన్నాయంటే 10ని యాడ్ చేసి ఆ 10 కౌంట్ ఎంత, లెంత్ ఎంత, ఆ లెంత్ యాడ్ చేసిన సమ్కి డివైడెడ్ బై ఆ లెంత్ చేస్తే మనకి మెయిన్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 అండి ఈ యాడింగ్, కానీ ఇది అక్కడ ఎంత ఉందండి, 45 అంటే ఇక్కడ లిస్ట్లో 9 ఉన్నదండి. 45 డివైడెడ్ బై 9 అంటే 5 అండి. సో మీన్ వాల్యూ మనకి 5 కింద వచ్చింది అనమాట. సో అలాగా సేమ్ 1D, ఈ 1D ఉంది కదండి, ఇదే 1Dని మనం మళ్ళీ కాపీ చేసుకుందామండి. నెంబర్ మారుద్దాం. సో ఇప్పుడు మీన్ చేస్తాం మనం. ఇదే 1Dని కాపీ చేశానండి, దీని నెంబర్ కూడా మారుస్తాను, 4 అని పెడుతున్నాను, 4. ఓకే, సో మనకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో మనం 1D ఫస్ట్ 1Dని అప్లై చేస్తున్నాం. ఏంటిది, మీన్ అండి. ఓకే, సో మీన్ అప్లై చేస్తున్నానండి. np.mean, ఓకే, ARR4. ఓకే, ARR4 అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాను. ఇప్పుడు మీన్ వాల్యూ మనకు ప్రింట్ అవుతుందండి. సరే, మీన్ వాల్యూ 5.0 అని చెప్పాను కదండి. టోటల్ చేసి దాన్ని డివైడెడ్ బై లెంత్ ఆఫ్ లిస్ట్ అనమాట చేస్తే అది మెయిన్ వాల్యూ అనమాట. సో ఇలాగా మెయిన్ వాల్యూని ఒక సింగిల్ డీలో, అంటే సింగిల్ డైమెన్షన్లో చేసుకోవచ్చండి. అదే సేమ్ మల్టీ డైమెన్షన్లో కూడా చేసుకోవచ్చు. అంటే సేమ్ మల్టీ డైమెన్షన్లో ఇక్కడ ఎలాగైతే చేసామో, సో ఇక్కడ నేను మార్చి చూపిస్తానండి ఎవ్రీ టైం మనం చేసుకునే బదులు. ఓకే, ఇక్కడ సమ్ ఇచ్చాను కదండి, ఇప్పుడు మీన్ ఇస్తాను చూడండి. సో మీన్ ఇస్తాను. మీన్లో కూడా మీరు అట్రిబ్యూట్స్ చూడొచ్చండి. అక్కడ కూడా యాక్సెస్ అట్రిబ్యూట్ ఉంది, చూసారండి. సో మనం యాక్సెస్ అట్రిబ్యూట్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మెయిన్ వాల్యూ కానీ మనం అలా చేస్తే అండి మనకి మెయిన్ వాల్యూస్ వచ్చేస్తాయండి.
దేనికి దానికి సంబంధించింది వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి రోస్ కావాలనుకోండి, రోస్ కూడా వచ్చేస్తాయి. సో కాలమ్స్ కావాలంటే కాలమ్స్, రోస్ కావాలంటే రోస్, దాన్ని బట్టి మీన్ అనమాట. ఇలాగా మల్టీ డైమెన్షన్లో వాడచ్చు, అలాగే సింగిల్ డైమెన్షన్లో కూడా తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే మీడియన్ కూడానండి. మీడియన్లో ఎలా అవుతుందండి? సో మీడియన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందులో నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ అన్నీ 9 అండి. దీంట్లో సెంటర్ నెంబర్స్ ఏవైతే ఉంటుందో అది తీసుకుంటుందండి. అంటే ఇందులో సెంటర్ నెంబర్ ఏంటండి, ఇక్కడ 5 వచ్చింది అంటే మీడియన్ నెంబర్ మనకి 5 కింద వచ్చింది అనమాట అండి. అలాగా మనం సింగిల్ డైమెన్షన్లో వాడచ్చు, మల్టీ డైమెన్షన్లో వాడచ్చు. దీంట్లోనే చూపిస్తా చూడండి, ఇక్కడ మీడియన్ అని పెడుతున్నాను, మీడియన్ అని పెట్టాను. సో సరే 5.0 ఎందుకంటే సెంటర్ నెంబర్ 5 వచ్చిందండి. అదే ఇక్కడ 11 ఉందనుకోండి, ఇది కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ 10 నెంబర్స్ వచ్చినాయి చూసారా మీకు. ఇప్పుడు ఏం చేసిద్దంటే, ఈ మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేసిద్దనంటే, ఇక్కడ ఈ మధ్యలో ఉన్న 2 నెంబర్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇటు 4 తీసేయగా మధ్యలో 2 నెంబర్స్ వస్తాయండి. అంటే సెంటర్ అవ్వదు కదండి. అప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసిద్దండి. చూడండి ఎలా చేసిద్దో, 11 కదండి, 11 డివైడెడ్ బై 2. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనకి 5.5 సరే. అలాగా మీడియన్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఇదే మల్టీ డైమెన్షన్ కూడా యూస్ చేసుకోవచ్చండి. సేమ్ మీకు ఇందాక మనం మీన్ ఎలా అయితే చేసామో సేమ్ మీడియన్ కూడా చేయొచ్చు అనమాట. చూసారండి, రో కానీ కాలం కానీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు సేమ్ మీడియం. ఓకే, సో అలాగా మీడియన్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో వేరియన్స్ అండి. సో ఈ వేరియన్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తానండి. ఓకే, అరే శాంపిల్ అరే తీసుకుంటున్నానండి. అరే ఒక 4 ఆడేసాం కాబట్టి 5 తీసుకుంటున్నానండి. 5 ఈక్వల్ టు ఓకే np డాట్ అరే అరే అని చెప్పి 1 2 3 ఒక 3 తీసుకుంటున్నానండి. ఇప్పుడు దేనికి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, మన దగ్గర చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఏంటంటే అండి, ఫస్ట్ మనం దీనికి మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మీన్ వాల్యూని తీసుకుని ప్రతి నెంబర్కి స్క్వేర్ వాల్యూ తీసుకుని ఆ మీన్ని మైనస్ చేస్తూ స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత వచ్చిన ఆన్సర్తో మనకి లెంత్ ఆఫ్ ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో డివైడెడ్ చేయాలి. సో అంత చేస్తే కానీ మనకి వేరియన్స్ క్యాలిక్యులేట్ అవ్వదండి. సో అదంతా సింపుల్గా అయిపోవాలనుకోండి, మనకి జస్ట్ np.var అని ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్దండి. చూడండి, ఇక్కడ దీన్నే వాడతాను, np.var ARR5 అండి. ఓకే, సో నేను ARR5 అనగానే 0.666 వచ్చేసిందండి, 1కి 2కి 3కి. ఓకే, ఈ అరైకి మనకి వేరియన్స్ ఇదనమాట. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ అయింది అన్న విషయం కూడా చూద్దామండి. సో ఎలా క్యాలిక్యులేట్ అయింది అని అంటే, ఫస్ట్ మనం దీనికి ఈ లిస్ట్లో ఉన్నదానికి మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలండి. సో మనకి మీన్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదండి, మన ఫంక్షన్ ఏం రాయొచ్చు, మీన్ ఓకే ARR5. మీన్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, టోటల్ చేసి ఆ లెంత్తో డివైడెడ్ బై చేస్తామండి. ఓకే, సో మనకు మెయిన్ వాల్యూ 2 వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఆ మెయిన్ వాల్యూతో మనం చూడండి, ఒకటి రాస్తాను మీకు ఒక ఫార్ములా. మనం వేరియన్స్కి క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇలా చేయాల్సి వస్తుందండి. సో మనకు లిస్ట్లో ఉన్న ప్రతి దాంతోనూ మెయిన్ వాల్యూని మైనస్ చేస్తూ, మైనస్ చేసిన వాల్యూస్ని అన్నీ కూడా ప్లస్ చేస్తూ, మళ్ళీ అదే మెయిన్ వాల్యూతో మనకి పవర్ కూడా చేయాలన్నమాట. పవర్ అంటే మనం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ మెయిన్ వాల్యూ, ఇప్పుడు పవర్ క్యాలిక్యులేట్ చేయాలండి దీంట్లో. సో పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం సో 2 స్టార్స్ పెడతాము. ఏం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి, 2 మెయిన్ వాల్యూతో, మళ్ళీ మెయిన్ వాల్యూతోనే చేయాలండి. ప్లస్ ఓకే, సో మళ్ళీ బ్రాకెట్లో 2 మైనస్ 2. ఓకే, సో మళ్ళీ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి దీనికి కూడా. సో 2 స్టార్స్ పెడతాను. సో 2 మళ్ళీ ప్లస్, ఇక్కడ చూడండి మళ్ళీ మెయిన్ వాల్యూలో మళ్ళీ ఏంటి 3 మైనస్ మెయిన్ వాల్యూని మైనస్ చేయాలి. మైనస్ చేసి దీనికి కూడా పవర్ క్యాలిక్యులేట్ చేయాలి 2. ఓకే, సో ఇప్పుడు దీనికి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి అంటే
డివైడెడ్ బై లెంత్ ఆఫ్ లిస్ట్ అనమాట. లెంత్ ఆఫ్ లిస్ట్ అండి. ఓకే, సో వచ్చింది ఎంత అండి 2. ఓకే, ఇప్పుడు ఈ 2ని మనం లెంత్ ఆఫ్ లిస్ట్ ఎంత అండి 3. ఓకే, ఎంటర్ చేస్తే వచ్చే రిజల్ట్ చూసారా, ఇప్పుడు మనకి ఈ రిజల్ట్ ఒక్కటేనండి. ఇలా ఇంత తతంకం ఉంటుందండి వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి. సో ఇవన్నీ లేకుండా మనకి సింపుల్గా వేరియన్స్ 1D అవని 2D అవని చూడండి ఎంత ఈజీగా వచ్చిద్దాం మనకి. VAR అన్నాను అనుకోండి, ఇక్కడ np.var చూసారా, ఈ లిస్ట్ మొత్తానికి వేరియన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోయింది. మీకు శాంపిల్గా తెలియాలి అని అంటే పని చేద్దాం, మనం ఇక్కడ కూడా 4 యూస్ చేస్తానండి. 4 యూస్ చేస్తే మనం ఇందాక 1 2 3 యూస్ చేస్తాం కదండి, ఆ ఆన్సర్ వస్తుంది మనకి. చూడండి అదిగోండి. ఓకే, సో అలాగా దీనికి కూడా మనం సేమ్ మనం యాక్సెస్ అని ఉంటుందండి. యాక్సెస్ అని ఉంటుంది మనకి. యాట్రిబ్యూట్ మనం చెక్ చేసుకుంటే షిఫ్ట్ ట్యాబ్ పట్టుకుంటే తెలిసిద్దండి. సో యాక్సెస్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనకి ఏ రోకి ఆ రో అంటే ఆ రోకి ఆ రో మనం వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఏ కాలంకి ఆ కాలం కావాలంటే అలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట అండి. సో సేమ్ అనమాట అండి. ఓకే, సో ఇక్కడ కూడా వేరే ఒకసారి యూస్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, ఇక్కడ ప్రతిదీ క్యాలిక్యులేట్ అయింది. అలాగా మనకి కాలం కావాలంటే కాలము, రో కావాలంటే రో, ఎలా కావాలంటే అలాగే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వేరియన్స్ గురించి అండి. ఎస్టీడీ అండి, np.std. సో స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా మనం సేమ్ అలాగే చేసుకోవచ్చు అండి. సో 1Dలోనూ చేసుకోవచ్చు, అలాగే 2Dలోనూ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇక్కడ మార్చుకుందాం అండి, ఒకసారి మారిస్తే మనకు తెలిసిపోతుంది స్టాండర్డ్ డీవియేషను. చూసారా, క్యాలిక్యులేట్ అయిపోయింది. సో మనకి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుందండి. సో మనకి NumPy మనకి ఈజీగా చేసుకోవడం కోసం ప్రతి ఫంక్షన్ని ఇన్బిల్ట్లో రాసేసి ఆ లైబ్రరీ మనకి ఇస్తుందండి. ఓకే అండి, చూడండి ఎస్టీడీ అని పెట్టగానే స్టాండర్డ్ డివిజన్ వచ్చేసిందండి. ఓకే, సో అలాగా మిన్ వాల్యూ తీసుకోవచ్చండి, మ్యాక్స్ వాల్యూ కూడా తీసుకోవచ్చండి. సో మిన్ను, మ్యాక్స్, సార్ట్ కూడా చేయొచ్చు అనమాట అండి. సో అలాగా ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ప్రతిదాన్ని ఈజీగా చేయొచ్చు అనమాట. ఇందులో మనకి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఈ డాట్ అనేది. ఈ డాట్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. కొంచెం డీటెయిల్గా చెప్పాలండి, కొంచెం పెద్దగా వీడియో వస్తుంది. సో అందుకనే నెక్స్ట్ వీడియో చెప్తారండి. సో ఇదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.